సాంబార్ని చేయడం కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముందే వేసుకుంటే బాగా మెత్తగా ఉడికిపోతాయండి. ఇందులో చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ వెజిటేబుల్స్ కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతపండు రసం బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో మన సాంబార్ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులో ధనియాల పొడి అలాగే కారం వేసుకోవాలి. ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో సాంబార్ పౌడర్, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని మెత్తగా చేసుకున్న పప్పును వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా చేసుకునే సాంబార్ రెసిపీ అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.